నేమ్ సర్వర్స్ ఇద్దాం. ఒక సింగిల్ నేమ్ సర్వర్ could contain the entire DNS database and response to all queries. ఒక సింగిల్ నేమ్ సర్వర్ దగ్గర అంత డిఎన్ఎస్ డేటాబేస్ ఇంకా దాంతో పాటు రెస్పాన్సెస్ టు ఆల్ క్వీరీస్ అనేది ఉంటాయి, కానీ ఉండగలుగుతాయి. ఓకేనా, ఒక సింగిల్ నేమ్ స్పేస్ లోపల డేటాబేస్కి సంబంధించిన డిఎన్ఎస్కి సంబంధించిన డేటాబేస్తో పాటు దానికి సంబంధించిన రెస్పాన్స్ క్వీరీస్ కానీ ఉంటాయి అన్నమాట. రెస్పాన్స్ టు ఆల్ క్వీరీస్ అన్నీ ఒక దాంట్లో ఉంటాయి సింగిల్ నేమ్ సర్వర్లో. కానీ ఇన్ ప్రాక్టీస్ ది సర్వర్ కుడ్ బి ఓవర్లోడెడ్ యాజ్ యూజ్లెస్. కానీ ప్రాక్టీస్లో ఏమవుతుందంటే ఓవర్లోడెడ్ అయిపోయి యూజ్లెస్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ ఏం చేస్తామంటే అసోసియేటెడ్ విత్ ఏం ప్రాబ్లమ్ హ్యావింగ్ ఒకటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్న బదులు ఒకటి సింగిల్ సోర్స్ ఉన్నాకో ఏమైపోతుంది, డిఎన్ఎస్ డేటాబేస్ అండ్ ఇంకా రెస్పాన్సెస్ టు ఆల్ క్వీరీస్ దాని దగ్గర ఉంటాయి. వాళ్ళు సింగిల్ నేమ్ సర్వర్ ఉంటాయి కానీ ఇది ఏమైపోతుంది, ప్రాక్టీస్లో వచ్చేటప్పుడు అది ఓవర్లోడెడ్ అయిపోతుంది, ఇంకా యూజ్లెస్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి డిఎన్ఎస్ నేమ్ స్పేస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఓవర్లాపింగ్ జోన్స్. సో ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి డిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే తన యొక్క నేమ్ స్పేస్ని డివైడ్ చేస్తుంది, దేంట్లో ఇంటూ ఓవర్లాపింగ్ జోన్స్ లెక్క డివైడ్ చేస్తుంది. ఇది ఇక్కడికే ఓడిచిపోయింది. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ లుకింగ్ అప్ looking up an aim and finding an address is called as resolution. రిసొల్యూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే దానికంటే ఒక నేమ్ ఉండదు, దానికంటే ఒక ఐపీ అడ్రస్ ఉన్నది కదా. సో నువ్వు నేమ్ని ఫైండ్ చేసి దానికంటూ ఐపీ అడ్రస్ని ఫైండ్ చేయడాన్ని ఈ ప్రాసెస్ మొత్తం టు ఫైండ్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్, రైట్, దీన్ని ఫైండ్ చేయడానికి ఈ ప్రాసెస్ ఏమంటారంటే రిసొల్యూషన్ అంటారు. ఓకేనా, ఇది ఇక్కడికి ఈ టాపిక్ ఒకటి, ఇవి రెండు ఒకటి, ఇప్పుడు ఇది ఒకటి, ఇది మళ్ళీ వేరే సరే అంటే ఒకటే కాదు, అంతా నేమ్ సర్వర్ కిందకి వస్తుంది, నేమ్ సర్వర్స్ కిందకే వస్తుంది అంట చెప్తున్నాం. మనకి ఇక్కడికి రిసొల్యూషన్ అంటే ఏంటి ఈ పాయింట్. తర్వాత ఇప్పుడు అథారిటీ రికార్డ్ అంటే ఏంటో ఈ పాయింట్. అథారిటీ రికార్డ్ ఈజ్ ద వన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద అథారిటీ అండ్ దట్ మేనేజెస్ ద రికార్డ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ కరెక్ట్. ఇది ఎవరి దగ్గర నుంచి వస్తుంది, అథారిటీ నుంచి వస్తుంది, ఇది ఏం చేస్తుంది, రికార్డ్ని మేనేజ్ చేస్తుంది, ఇంకా ఇది ఎప్పుడు కరెక్టే ఉంటుంది, దాన్నే అథారిటివ్ రికార్డ్ అంటారు. తర్వాత ఇది వేరేది ఇదేంటిది, వెన్ హోస్ట్ అని గుర్తు, హోస్ట్ ఫిచ్ cs.vu ఎట్లా ఉంది, హోస్ట్ ఇది ఒకటి ఉంది కదా. సెన్స్ ఒక క్యూరీ పంపిన అనుకున్నాం, సెన్స్ క్యూరీ టు ఏ లోకల్ నేమ్ సర్వర్, తన యొక్క క్యూరీని తన లోకల్ నేమ్ సర్వర్కి పంపింది. దట్ నేమ్ సర్వర్ అండ్ ఇట్స్ ద రిసొల్యూషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫిల్స్ ఉటేల్. ఓకేనా, బిహాఫ్ ఆఫ్ ఫిల్స్ ఉటేల్గా అది ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది మన హోస్ట్ ఏం చేసింది, లోకల్ నేమ్ సర్వర్కి ఒక క్యూరీ పంపింది ఎవరికి, లోకల్ నేమ్ సర్వర్కి పంపింది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, లోకల్ నేమ్ సర్వరు ఆ రిసొల్యూషన్ వచ్చిన క్యూరీకి రిసొల్యూషన్ అనేది ఫైండ్ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ యాక్చువల్గా ఫిల్స్ విటిల్ అనే దాని బిహాఫ్గా ఇది ఆ హోస్ట్ నుంచి వచ్చిన క్యూరీని లోకల్ నేమ్ సర్వర్ అనే ఉంటుంది మనకి చూడండి డయాగ్రామ్, హోస్ట్ నుంచి వచ్చిన క్యూరీని లోకల్ నేమ్ సర్వర్ దానికి రిసొల్యూషన్ ఫైండ్ చేస్తుంది ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఫిట్స్. సో దాని దగ్గర ఏముంటుంది, ఇట్ హ్యాస్ ఎ డిజైర్డ్ ఆన్సర్ టు రిటర్న్. ఇప్పుడు లోకల్ నేమ్ సర్వర్ దగ్గర ఉంది దాని దగ్గర డిజైర్డ్ ఆన్సర్ పంపించడానికి, కానీ అదేం పంపించదు, ఇట్ ఈస్ నాట్ రిటర్న్ పార్షియల్ ఆన్సర్ని నాట్ రిటర్న్ ఎనీ పార్షియల్ ఆన్సర్స్. దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ రికర్సివ్ క్యూరీ. ఇంకోసారి చెప్తారు అండి, రికర్సివ్ క్యూరీ అంటే ఏంటంటే హోస్ట్ అనేటోడు క్యూరీ పంపిడు ఎవరికి, నేమ్ సర్వర్ పనిచేస్తాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫిట్స్ యూటిల్ బిహాఫ్గా పనిచేస్తుంది. దీన్ని బాధ్యత ఏంటిది, రిసొల్యూషన్ పంపాలి వచ్చిన క్యూరీకి. సో ఏం చేస్తుంది, పంపుతుంది ఆన్సర్, డిస్ నాట్ రిటర్న్ ఎనీ పార్షియల్ ఆన్సర్స్ పార్షియల్గా మాత్రం పంపదు, కరెక్ట్ ఆన్సర్స్ పంపుతుంది. ఈ మెకానిజం మొత్తాన్ని రికర్సివ్ క్యూరీ అంటారు. దీనికి అపోజిటే ఇంకోటి ఉంటుంది, దాన్నే ఇటరేటివ్ క్యూరీ అంటే. ఇటరేటివ్ క్యూరీలో ఏమైపోతుందంటే ఆన్ ద రూట్ నేమ్ సర్వర్
the root name server and each subsequent name server does not recursively continue the query for the local name server. రికర్సివ్గా కంటిన్యూ కాదు, ఆ లోకల్ నేమ్ సర్వర్ రికర్సివ్గా పంపదు. అంటే ఇక్కడ ఏమన్నా డస్ నాట్ రిటర్న్ అని పార్షియల్ ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి రికర్సివ్లో, ఎవరి దగ్గర నుంచి, సర్వర్ దగ్గర నుంచి, లోకల్ సర్వర్ నుంచి. కానీ ఇక్కడ ఏమొస్తాయి, పార్షియల్ ఆన్సర్స్ రావంటే దాని అర్థమైతే మంచి ఆన్సర్లు వస్తున్నాయి. ఇక్కడ ఏమొస్తాయి, పార్షియల్ ఆన్సర్స్ వస్తాయి. ఇట్ జస్ట్ రిటర్న్ ఏ పార్షియల్ ఆన్సర్స్ అండ్ మూవ్స్ ఆన్ టు ద నెక్స్ట్ క్యూరీ. ఇక్కడ లోకల్ సర్వర్ ఏం చేస్తుంది, నువ్వు ఒక క్యూరీ పంపినాక నీ హోస్ట్ నుంచి అది దాన్ని చెక్ చేస్తుంది, సరే ఇది తీసుకో, ఏదో ఒకటి తీసుకో అనేసి పార్షియల్ ఆన్సర్ పంపించేస్తుంది. తర్వాత నెక్స్ట్ క్యూరీకి వెళ్తుంది. ఇట్లా క్యూరీస్ వస్తూ ఉంటాయి నేమ్ సర్వర్కి. ఇది లోకల్ నేమ్ సర్వర్కి వస్తాయి క్యూరీ. ఇది ఒక క్యూరీ హోస్ట్ నుంచి ఒక క్యూరీ వచ్చినాం, క్యూరీ 1 అని పెట్టుకున్నాం. ఇది చెక్ చేసుకుంటుంది, ఇది ఒక పార్షియల్ ఆన్సర్ ఇస్తుంది. తర్వాత సెకండ్ క్యూరీకి వెళ్ళిపోతుంది, థర్డ్ క్యూరీకి వెళ్ళిపోతుంది. అలా పార్షియల్ ఆన్సర్స్ ఇచ్చుకుంటే నెక్స్ట్ క్యూరీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లోకల్ నేమ్ సర్వర్ ఇక చూడండి, ఇట్ జస్ట్ రిటర్న్స్ ఏ పార్షియల్ ఆన్సర్. అక్కడ ఏం లేదు, అది పార్షియల్ ఆన్సర్స్ ఏమి ఇయ్యదు, కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది రికర్సివ్లో. ఇక్కడ ఏమవుతుంది, ఇటరేటివ్లా ఇట్ గివ్స్ పార్షియల్ ఆన్సర్స్ అండ్ మూవ్స్ టు ద నెక్స్ట్ క్యూరీ. ద లోకల్ నేమ్ సర్వర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయింగ్ ద రిసొల్యూషన్ బై ఇష్యూయింగ్ ఫర్దర్ క్యూరీస్. సో ఇదే రెస్పాన్సిబుల్ కదా, లోకల్ నేమ్ సర్వరే కదా దానికి అన్నిటికీ ఇస్తుంది పార్షియల్ ఆన్సర్స్. సో ఇదే రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయింగ్ ద రిసొల్యూషన్ బై ఇష్యూయింగ్ ఫర్దర్ క్యూరీస్. ఇంకా ఇస్తూనే ఉంటాయి. దట్ దిస్ మెకానిజం వాస్ ఇటరేటివ్ అంటే మళ్ళీ జరుగుతుంది, ఇటరేషన్స్ అట్లా అనమాట. ఓకే, ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఇటరేటివ్ క్యూరీ అండ్ రికర్సివ్ క్యూరీ. ఇది ఇట్స్ ఆల్ అబౌట్ ద నేమ్ సర్వర్స్.